గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము. తారీఖు 9వ తారీఖు జూలై 2024 సంవత్సరం, వారము మంగళవారము, తిథి చవితి. ఈరోజంతా పూర్తిగా చవితి ఉంటుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఉదయం 7:55 దాకా కూడా ఆశ్లేష నక్షత్రం ఉండి తదుపరి మఖా నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 8:56 ప్రారంభమై 10:40 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 ప్రారంభమై 9:12 దాకా ఉంటుంది. రాత్రి వచ్చే మరొక దుర్ముహూర్తం 10:48 ప్రారంభమై 11:36 దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:07 ప్రారంభమై 7:49 దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈరోజు ముఖ్యంగా మంగళవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయం అవడమే కాకుండా సకల శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అందరూ కూడా ఆంజనేయ స్వామి వారు పూజ చేసుకోండి. అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానం అంతా కూడా మేమే స్వయంగా వీడియో తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ వీడియో ఎదురుకుండా దేవుడి దగ్గర పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతులతోటి ఆంజనేయ స్వామి వారికి ఒక పావుగంట సేపు పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా తిరుగుండదు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పెట్టుబడుల దగ్గర లాభం లేకపోవడం లేదా ఆర్థిక ధన నష్టము, రుణ బాధలు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, ప్రేమికుల మధ్య గొడవలు, వ్యాపారస్తులకి స్వల్ప ధన నష్టాలు, ఉద్యోగ కార్యాలయాల్లో అనుకోని ఒడిదుడుకులు, ఓర్పు సహనం లేకపోవడం వల్ల కోపతాప ఆవేశాల వల్ల సమస్యలు, రుణాలు ఇవ్వడం వల్ల కానీ రుణాలు తీసుకోవడం వల్ల కానీ సమస్యలు, అలాగే రాతకోతలు, డాక్యుమెంట్ వ్యవహారాలు ఆలస్యం అవ్వడము, రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కలగడంతో పాటుగా కోర్టు వివాదాలు వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే చెడు వ్యక్తులతో సావాసము, వ్యసనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, రుణాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు, ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం వల్ల సమస్యలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, దుబారా ఖర్చులు చేయడము, కుటుంబ ఖర్చులు పెరగడము, ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, కోపతాప ఆవేశాల వల్ల సమస్యలతో పాటుగా ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది, మీ మీద నిందారోపణలు ఎక్కువగా కనపడుతున్నాయి. నరదిష్టి నరఘోష బాగా కనపడుతోంది. ఇతరుల దోషాలు ఎత్తి చూపడం వల్ల సమస్యలు, అనవసరమైన విషయాలు కలగజేసుకోవడం వల్ల ఇబ్బందులు, అలాగే కొన్ని రకాల వ్యవహార విషయాల్లో కోరికలు పెరగడం వల్ల, శారీరక కోరికల వల్ల ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిద్ర సరిపోకపోవడము, ఆహారపు అలవాట్లలో ఇబ్బంది వేయడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మీరు చేసే తప్పులు కానీ పొరపాట్లు కానీ మిమ్మల్ని ఎక్కువగా ప్రమాదానికి గురి చేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే అవకాశాలు, అనవసరమైన వస్తువుల కోసం రుణాలు చేసే అవకాశాలు, కుటుంబం గురించి ఖర్చులు చేసే అవకాశాలు, కుటుంబంలో ఎవరో ఒకరికి మనశ్శాంతి, ఆరోగ్యపరంగా ఇబ్బందుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉదర సంబంధ వ్యాధులు, తలకాయ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విద్యార్థులు చెడు స్నేహితుల వల్ల కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ నష్టాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పరంగా కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఇబ్బందులు, అలాగే అనుకున్నటువంటి అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడము, విరక్తి ఆలోచనలు, కొత్త సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు సూర్యాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. చక్కని సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొంటారు. శక్తికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యసనాల్ని, దురలవాట్లు తగ్గించుకుంటారు. క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు. వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కోర్టు తగాదాల నుంచి బయటపడతారని చెప్పచ్చు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలతతో పాటుగా మీ మాటకి పట్టింపు, విలువ పెరుగుతాయని చెప్పచ్చు. వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనడం కానీ, అమ్మడం కానీ కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా నిదానంగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ప్రయాణ యోగ్యత, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. నూతన కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టడం, గతంలో పోయిన వాటి గురించి మళ్ళీ తిరిగి వ్యవహారంలో చేర్చుకోవడం, కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకోవడము, బద్ధకము, లేజినెస్ తగ్గించుకోవడము, ప్రేమ వ్యామోహాలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా చాలా రకాల సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి బయటపడతారు.
తెలివిగా మాట్లాడడం వల్ల, సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల ప్రతి వ్యక్తితోటి కూడా సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఆదాయం పెంచుకోవడం వల్ల, లేదా ఆదాయం పెరగడం వల్ల, లేదా ఆర్థిక ఇబ్బందులు తగ్గడం వల్ల ఆనందము, రుణాలు తీరడం వల్ల సంతోషము, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచించేటటువంటి తత్వము, కొత్త పుస్తకాలు చదవడము, నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయడము ఎక్కువగా చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవడము, అలాగే గతంలో ఉన్నటువంటి టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గే అవకాశాలు కనపడతాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, వ్యాపార లబ్ధి లాభాలు, కొత్త వ్యాపారాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ రాశివారు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏ పని చేసినా సరే కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బుల చేతికి అందకపోవడము, ఉద్యోగపరంగా మార్పులు, అకారణంగా వివాదాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే కీలక నిర్ణయాల్లో తొందరపాటు వల్ల ఇబ్బందులు, మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం మంచిది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త, విలువైన వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, విలువైన వస్తువులు కోల్పోవడాలు, వస్తువులు వాహనాలు పాడవడాలతో పాటుగా విరోధాలు బాగా కనపడుతున్నాయి. అలాగే బాధ్యతారాహిత్యం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అగ్రిమెంట్లు కానీ, డాక్యుమెంట్ కానీ, వ్యవహారాలు కానీ కుదుర్చుకునేటప్పుడు, లేదా కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, వ్యాపారం పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చికాకులు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, ధన నష్టము, మానసిక ప్రశాంతత లేకపోవడము, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరగడము, అలాగే నిందారోపణలు, నరఘోష విపరీతంగా ఉండడంతో పాటుగా సోదర సోదరీమణులతో చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము, అలాగే ఈఎంఐల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, దుబారా వస్తువులు కొనుగోలు చేయడం వల్ల రుణప్రదమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పాటుగా కుటుంబ ఖర్చులు, కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు, వీటి వల్ల కొంచెం ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కాలేజీలో కొత్త సమస్యలు ఏర్పడడం, లేదా చదువుకునే సమయంలో డిస్టర్బెన్స్ బాగా రావడంతో పాటుగా ఏకాగ్రత లోపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా గతంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కానీ, లేదా మీరు కొని తెచ్చుకున్నటువంటి సమస్యల వల్ల కానీ, వ్యామోహాల వల్ల కానీ సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడం ఈరోజు మంచిది కాదు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు, చికాకులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ధన నష్టం స్వల్పంగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు ఈ రాశి వారు దేవీస్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పచ్చు. అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో అయితే మీకు పూర్తవుతుంది. అలాగే ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన బాగా కనపడుతుంది. స్నేహితుల ద్వారా కూడా అనుకున్న పనులన్నీ చాలా తొందరగా జరుగుతాయి. అలాగే కొత్తగా ఏదైనా కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. అలాగే విద్యార్థులు కూడా చదవాలన్న తపన, పోటీ పరీక్షల్లో చక్కని అభివృద్ధి, అలాగే ఎగ్జామ్స్లో బాగా పాస్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా కొత్తగా ఏదైనా వైద్యాన్ని మార్చే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అందరితోటి సఖ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే సంతానంతో అనుకూలతలు కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడం, పెట్టుబడులు పెట్టడం, పాలసీలు కట్టడంతో పాటుగా డబ్బుని దాచే అవకాశాలు కనపడుతున్నాయి. విలువైన ఆస్తులు కానీ, లేదా వాహనాలు కానీ కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తపన పడతారు. ఆర్థికంగా రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఏదైనా స్థలాలు కానీ, పొలాలు కానీ కొనే వాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది. అలాగే భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. అలాగే గతంలో ఏదైతే మీరు కోరుకుంటున్నారో కోరిక నెరవేరుతుంది. అలాగే ప్రేమాభిమానాలు పెరుగుతాయి. శారీరక కోరికలు తీర్చుకుంటారు. అలాగే స్త్రీ పురుష సంగమం కనపడుతోంది. జనంలో కూడా విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే కోర్టు విజయాలు కనపడుతున్నాయి. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, సరదాగా ప్రయాణాలు చేయడంతో పాటుగా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం ముందడుగు వేయడంతో పాటుగా ఈఎంఐల సమయాన్ని కట్టగలగడంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడము, అందరితోటి కలిపి ప్రయాణాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేసే అవకాశాలతో పాటుగా మీరు అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. విద్యార్థులు కూడా
ప్రతిభకు తగ్గ గుర్తింపు బాగా కనపడుతోంది. అందరితోటి కలిపి సఖ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఎదుగుదల, శ్రమకు తగ్గ ఫలితము, ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు, అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గడం కనపడుతోంది. స్త్రీలకి మనశ్శాంతి కలగడంతో పాటుగా గతంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా వృద్ధి, ధనప్రాప్తి, ఉదయం సమయంలో స్వల్ప లాభాలు, సాయంత్రం సమయంలో ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అయితే ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో రకమైన సమస్య వస్తుంది. ముఖ్యంగా కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదా మిమ్మల్ని బెదిరించడం కానీ, మీరు గతంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు ఎత్తి చూపడం కానీ, మిమ్మల్ని అవహేళన చేయడం కానీ, అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా కాలేజీలో ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు, అలాగే అనవసరమైన వ్యామోహాల వల్ల సమస్యలు, ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి అవకాశాలు చివరిదాకా వచ్చినా సరే వాటిని చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కానీ, ఆవేశాల వల్ల కానీ గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య పోట్లాట్లు, గొడవలు, అలాగే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాలు, విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడము, అనవసరమైన ఖర్చులు, దుబారా ప్రయాణాలు, కొత్త వస్తువుల పట్ల ఆసక్తి చూపించడము, కొత్త వాహనాలు కొనుగోలు చేసడం వల్ల నష్టం కలగడంతో పాటుగా క్రయ విక్రయాలు అమ్మడం వల్ల, కొనడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఎవరితోటి వితండవాదం కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మంచిది కాదు. ఆర్థిక ధన నష్టం బాగా కనపడుతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరే ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. శారీరక అస్వస్థత, నీరసము, నిస్సత్వ బాగా కనపడుతున్నాయి. అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో రంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా నరదిష్టి, నరఘోష యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. అలాగే ఇష్టమైన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో విభేదాలు, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఇంట్లో ఏదో రకమైన వస్తువులు పాడవడం వల్ల, చెడిపోవడం వల్ల, వాహనాలు పాడవడం వల్ల ఖర్చులు అధికం అవ్వడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము, జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడడము, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అనేక రకాల దుష్ప్రచారాలు కానీ, లేదా మీ మీద నిందారోపణలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరగడము, ఆదాయం తగ్గడము, రుణ సమస్యలు పెరగడంతో పాటుగా కుటుంబ వివాదాలు, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు, చిన్న అస్వస్థతలకు గురయ్యే అవకాశాలు, అలాగే పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, మెడ నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, దీర్ఘకాలిక రోగాల ప్రభావం కానీ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల కానీ, చెడు వ్యసనాల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనబడటం లేదు. అలాగే విదేశీ ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమించిన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలతో పాటుగా మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా సాయంకాలం సమయంలో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు మృత్యుంజయ మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఏ పని ప్రారంభం చేసినా ఇష్టంగా చేస్తారు, తొందరగా చేస్తారు, పట్టుదలతో చేస్తారు. అలాగే మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పచ్చు. నూతన వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి. ఆదాయ మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. ప్రభుత్వ అనుమతులు పొందగలుగుతారు. సబ్సిడీలు, రాయితీలు పొందగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయి. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు విజయం కనపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, విందు వినోద సౌఖ్యము, క్రయ విక్రయాల వల్ల లాభాలు, వాహన ప్రమాదాల నుంచి బయటపడడంతో పాటుగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మొండి బకాయిలు చాలా శాతం వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. పట్టుదల, కృషి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆదాయపరంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా సంపాదన పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. రుణాలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు పెంచుకోగలుగుతారు. కుటుంబంతో కలిపి సరదాగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసే అవకాశాలు, హోటల్స్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడంతో పాటుగా మెడిటేషన్ కానీ లేదా యోగాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు, మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించిన విద్యార్థులకు రాణింపు ఎక్కువగా కనపడుతుంది. ఉద్యోగస్తులందరికీ కూడా గతంలో ఉండే వివాదాలు కానీ లేదా కోపతాపావేశాల వల్ల చేసిన తప్పులు కానీ సరిదిద్దుకోవడము, ఉద్యోగాలు నిలబెట్టుకునే అవకాశాలు, ఉద్యోగపరంగా ఎదుగుదల, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి.
స్త్రీలందరికీ కూడా మనశ్శాంతి కనపడుతోంది. ఇంట్లో అందరినీ కూడా వంటతోటి మెప్పించగలుగుతారు. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. మిద్దె తోట వ్యవసాయాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార లబ్ధి లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు సంకటనాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య కలయికలు, పరోపకార స్వభావము, కుటుంబంతో ఆనందంగా గడపడము, ప్రయాణాలు చేయడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఇండస్ట్రీలు కానీ పెట్టేవారికి గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు లభించడము, అనేక రకాల సమస్యలు బయటపడడము, అలాగే విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి పెరగడము, పిరికివారు కూడా ధైర్యవంతులుగా తయారవడము, పోటీతత్వం పెరగడము, మొండితనంతో అనుకున్న పనులు పూర్తి చేయడము, అలాగే పట్టుదల కృషి బాగా పెరగడంతో పాటుగా సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీరంటే ఏంటో ప్రపంచంలో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడము, సంపాదించడానికి అనేక మార్గాలు అన్వేషించడము, గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా ఉద్రేక ఆవేశ కోపతాపాలని అణుచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడము, పౌష్టికాహారం తినడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టేటటువంటి అవకాశాలు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. గృహాలు కానీ, పొలాలు కానీ, భూములు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేస్తే కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. మిమ్మల్ని ప్రేమించే వారిని బాగా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందరితో కలిపి మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆదాయం పెంచుకుంటారని చెప్పొచ్చు. అప్పులు తీర్చడానికి బాగా శాతం ప్రయత్నం చేస్తారు. మొండి బాగా వసూలు అవుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా కుటుంబంతో కలిపి సరదాగా గడుపుతారు. విందు వినోద సౌఖ్యము, అలాగే గృహ సౌఖ్యం కూడా కనపడుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెడతారు. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు. అలాగే విద్యార్థులు కూడా కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం కానీ, కంప్యూటర్ విద్యల పట్ల కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది. స్త్రీలకి ఇదివరకు ఉండేటటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రేమ వ్యామోహాలు కానీ, శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, లేదా కొత్తగా ఉద్యోగ వ్యాపారాల్లో లాభించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా శ్రమకు తగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా వ్యాపార వృద్ధి, ధన ప్రాప్తి కనపడుతోంది. ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇక నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు చాలా శాతం తొలగించడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో రకమైన ఇబ్బందులు వస్తాయి. వ్యాపారపరంగా కష్టాలు తగ్గ లాభం లేకపోవడం వల్ల ఇబ్బందులు, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు, అలాగే కోడి తెచ్చుకుని కొన్ని గొడవలు పెంచుకోవడము, కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలతో పాటుగా మనసులో బాధ ఉన్నా ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విరక్తి ఆలోచనలు, ఇతరుల మీద ఆధారపడే స్వభావం వల్ల నష్టము, బద్ధకము, లేజినెస్సు, అనారోగ్య సమస్యలు, కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, అనవసరమైన ప్రయాణాలు, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ధన నష్టము, చెడు స్నేహితుల వల్ల కానీ చెడు సలహాలు ఇచ్చేవారి యొక్క మాటలు విని నష్టపోయే అవకాశాలు, పెట్టుబడులు పెడితే ధన నష్టము కనపడుతున్నాయి. జల సంబంధ రోగాలు, అనేక రకాల కొత్త రోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మొండితనం వల్ల కానీ, పట్టుదనం వల్ల కానీ, లేకపోతే కనుక కొన్ని రకాల పట్టు విడుపులు లేకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి జరిగే అవకాశం కనపడుతుంది. ఈరోజు చంచల స్వభావం, దేని మీద కూడా నిర్ణయం లేకపోవడం, అలాగే మూర్ఖత్వ స్వభావం, మొండితనం లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, చెడు గుణాలు, చెడు ఆలోచనలు, వ్యసనాలు, వీటి వల్ల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో స్వల్పంగా ధన నష్టం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే అవకాశాలు, అలాగే రుణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, కుటుంబంలో గొడవలు పెరిగే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి సంబంధించి ఖర్చులు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ముఖ్యంగా కళ్ళకి సంబంధించి నేత్రపరమైనటువంటి శిరోవేదన కనపడుతుంది. విద్యార్థులు కూడా ఇంట్లో ఉండే సమస్యల వల్ల కానీ, కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయాల్లో పరివర్తన పెరిగే అవకాశం కనపడుతుంది. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, పుట్టింటి నుంచి చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన ధన ప్రాప్తి అయితే కనపడటం లేదు. స్వల్ప ఇబ్బందులు, నష్టాలు కూడా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు.
అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వ్యాపారంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు కనపడటం లేదు. వృత్తిపరంగా ఉండేవారికి అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి కనపడుతుంది. కుటుంబ అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, బంధువులతో అభిప్రాయ భేదాలు, శారీరక శ్రమ పెరగడము, ఫలితం కనిపించకపోవడము, అలాగే కనపడని ఖర్చులు పెరగడము, దుబారా ఖర్చులు, అలాగే ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు, క్రయ విక్రయాల్లో నష్టాలు పెరిగే అవకాశాలతో పాటుగా తెలిసి చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మొండి బకాయిల వేధింపులు, వాహన ప్రమాదాలు, ధన నష్టము, బద్ధకము, లేజినెస్ వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతోంది. అనవసరమైన వ్యామోహాలు, పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు, ఆస్తి తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలతో పాటుగా ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు పెద్దగా లాభం లేదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు, మీ మధ్య ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. అలాగే వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, గృహాలు, పొలాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయపరంగా అంతంత మాత్రమే ఆదాయమే కనపడుతుంది. రుణపరంగా ఇబ్బందులు, స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడులు కనపడుతున్నాయి. అగౌరవం కనపడుతుంది. ముఖ్యంగా నిందారోపణలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు, ఉదర సంబంధ వ్యాధులు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కాలేజీలో అనవసరమైన గొడవలు కానీ, లేదా టీచర్స్తో తగాదాలు కానీ కనపడుతున్నాయి. లేదా విద్యార్థులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులందరికీ కూడా అనుకున్నంత శాతం ఆదాయ లాభం లేకపోవడము, లేదా ఉద్యోగపరంగా ఒత్తిడి పెరగడము, టెన్షన్లు పెరగడము జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి బాధ్యతలు పెరిగే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు, మనశ్శాంతి లేకపోవడము, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో మీరు తీసుకునేటటువంటి సొంత నిర్ణయాల వల్ల కానీ, కొత్త నిర్ణయాల వల్ల కానీ ఇబ్బందులు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ రాశి వారికి కనపడుతోంది. ఈ రాశివారు శ్రీ దుర్గాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీయాన యోగ్యత కనపడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, వివాహాది శుభకార్యాలు కుదరడం, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, శుభవార్తలు వినే అవకాశాలు, విందు వినోద సౌఖ్యము, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. వ్యాపార లక్ష్యాలు కానీ, ఉద్యోగ లక్ష్యాలు కానీ, సంపాదన లక్ష్యాలు కానీ బాగా పెంచుకుంటారు. అలాగే చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడం, క్రమశిక్షణ పెంచుకోవడం, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం, పట్టుదలతోటి, ఓర్పుతోటి, సహనంతో మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా ఈరోజు దిగ్విజయంగా మీకు పూర్తవుతుంది. కీలక బాధ్యతలు భుజాన వేసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందగడానికి ప్రయత్నం చేస్తారు. చాలా రకాల కష్టాలు అనుభవించినా కూడా తిరిగి మీరు అనుకున్న పనులు అయితే సాధించుకోగలుగుతారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ప్రేమతత్వంతో ఉండడం, మొక్కలు నాటడం, పాడి పంట వ్యవసాయం మీద ఆసక్తి చూపించడంతో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం, ఓర్పు సహనంతో వ్యవహరించడం ద్వారా అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కఠిన శ్రమ పడతారని చెప్పచ్చు. అలాగే అందం మీద ఆసక్తి బాగా పెంచుకుంటారు. వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, భూములు కానీ, లేదా క్రయవిక్రయాలు జరిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందమైన ప్రదేశాలు కానీ, పార్కులు కానీ, ఉద్యానవనాలు కానీ, ఎక్కువగా బీచ్ల ప్రదేశాలు కానీ, ఇలాగా ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. రుణాలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాయామాలు చేయగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. అలాగే ఇప్పటిదాకా చేసినటువంటి కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి సంతానంతో ఆనందం కనపడుతుంది. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు మీకు పుస్తక పఠనం కానీ, కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ కోసం బాగా ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా డబ్బులు వృధా చేయకూడదనేటటువంటి ఆలోచన అందరికీ పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేనంటే ఏంటో నిరూపించుకోవాలని తపన పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు. ఎవరితోటి కూడా గొడవ గోల లేకుండా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు.
ప్రేమతత్వం బాగా పెరుగుతుంది. పిల్లలకి మీకు మధ్య రిలేషన్ బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మీకు రిలేషన్ బాగుంటుంది. గోసేవ లేదా పశువులను పెంచేటువంటి ప్రయత్నం చేయడం, మొక్కలు నాటే ప్రయత్నం చేయడంతో పాటుగా సమయస్ఫూర్తిగా మాట్లాడడము, అందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సంఘంలో విశేష గౌరవం లభించే అవకాశం కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం, పాలసీలు కట్టడం, ఇన్సూరెన్సులు కట్టడంతో పాటుగా భూములు కొనడం కానీ లేదా వాహనాలు కొనడం కానీ గృహాలు కొనడం కానీ కలిసి వస్తుంది. బంగారపు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా అనుకూల వాతావరణం బ్రహ్మాండంగా కనపడుతోంది. విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతోంది. విదేశీ వీసా ప్రయత్నాలు అనుకూలతలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని ఇస్తుంది. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ పథకాలు కానీ పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము, ధనయోగము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడంతో పాటుగా గృహ సౌఖ్యం బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే సంపాదించేటటువంటి విషయంలో కానీ, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, రుణాలు తీర్చే విషయంలో కానీ ఆదాయపరంగా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు బాగా పెంచుకుంటారు. కుటుంబంలో ఉండే వారందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మీ వల్ల ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశము, వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. అలాగే స్త్రీలకు కూడా సంతానం పట్ల, భర్త పట్ల అనురాగం బాగా పెరుగుతుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి కూడా స్త్రీలు కూడా బాగా ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా స్వల్ప లాభాలతో పాటుగా వ్యాపార మార్పులు అనుకూలించే అవకాశాలు, కొత్త వ్యాపారాలు అనుకూలతలు, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు కనపడతాయి. ఈరోజు ఈ రాశివారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు కానీ, వ్యసనాలు కానీ వాటి జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మూర్ఖత్వ స్వభావం వల్ల కానీ, అతిగా వాదించడం వల్ల కానీ, కోప్పడడం వల్ల కానీ, ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ, మాట జారడం వల్ల కానీ కొత్త సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబంలో కానీ గొడవలు పెరిగే అవకాశాలు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన పనులు చేయకుండా ఉండండి. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. కొత్త పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచివారిని అపార్థం చేసుకోవడం, ప్రేమించిన వారిని దూరం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు, మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడకపోవడం వల్ల సమస్యలతో పాటుగా దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అనుకున్న వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడము, పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడము, అనుకున్నది ఒకటే అవుతుండడము, అనవసరమైన ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి ఇబ్బందులు, ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం పెద్దగా కనపడటం లేదు. అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాల వల్ల కానీ, చివరిదాకా వచ్చినటువంటి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళడం కానీ, అలాగే సంతాన సాఫల్యత విషయంలో ఇబ్బందులు కానీ, వ్యాపారంలో చికాకులు కానీ, ఉద్యోగాల్లో అదనపు పరిభారం పడడం వల్ల కానీ ఎక్కువగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణాలు పెరిగే అవకాశాలు, ఆర్థిక ధన నష్టము, ఆదాయం తగ్గే అవకాశాలు, అలాగే రుణాల వల్ల సమస్యలు, కుటుంబంలో అనేక రకాల సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలతో పాటుగా చిన్న అనారోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు, అలాగే కాలేజీలకు వెళ్లకుండా చేసేటటువంటి తప్పుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు శ్రద్ధగా చదువుకోవడం మంచిది. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల్లో విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగ భంగాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అనవసరమైన గొడవలు, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు కనపడుతున్నాయి. సంతానంతో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు, ధన నష్టము కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశివారికి కనపడుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా పూర్తి జాతకం, సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి
ఈ సంపూర్తి జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము. ఇందులో పూర్తిగా మీ జీవితం అంతా ఎలా ఉంటుందో ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఇలాంటి యంత్రం ఇది కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇది మీ ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ పెట్టుకున్నట్లయితే కనుక మీకు ధన జన వశీకరణ కలిగి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది, రుణబాధలన్నీ కూడా తీరతాయి. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగక కానీ ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు లేదా శత్రుపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము, అలాగే నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, అలాగే ప్రయోగం బాబతి అనుమానాలు కానీ అలాంటి లక్షణాలు కానీ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీన్ని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు చెప్తే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేయించి దాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.